ఒకనాడు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి కూర్ముడు అనేబడేటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మా తండ్రి గారు మరణించారు. వారి అస్థికల్ని తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాను. అలా అస్థికలు పట్టుకెళ్లి నిమజ్జనం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నాతో కలిసి నడవడానికి నా భార్య గర్భిణి, పిల్లవాడు చిన్నవాడు. వీళ్ళు నడవలేరు. ఆ రోజుల్లో నడిచి వెళ్లేవారు కాశీకి. కనుక నేను వచ్చే వరకు నీ మందిరంలో వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయమన్నారు. తొండమాన్ చక్రవర్తి అన్నారు, దానికేముంది, తప్పకుండా ఏర్పాటు చేస్తాను అని. ఒక భవంతిలో వారికి విడిది ఏర్పాటు చేశారు. ఎవరైనా బ్రాహ్మణ పత్నిని, పిల్లవాడిని దుందుడుకొతనంగా వారి పట్ల ప్రవర్తిస్తారేమో, భర్త పక్కన లేడని, ఎవరూ లోపలికి వెళ్ళడానికి వీలులేని రీతిలో కట్టడి చేసి వాళ్ళకి కావాల్సిన సంభారములు లోపల ఏర్పాటు చేసి ద్వారములను మూయించారు. కాని చిత్రం ఏమిటంటే 6 నెలల తర్వాత ఈ కూర్ముడు తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డ లేరు అని అడిగితే తొండమాన్ చక్రవర్తి అబద్ధం చెప్పాడు. నీకు కూతురు పుట్టిందయ్యా, నీ భార్య నీ బిడ్డలు ఇద్దరు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ మీదికి వెళ్లారు. 2 రోజుల్లో వచ్చేస్తారు. నువ్వు సత్రంలో ఉండి నేను పంపిన పదార్థాలు తింటూ సంతోషంగా ఉండు అన్నాడు. పాపం నమ్మాడు ఆ కూర్ముడు. భయపడి తొండమాన్ చక్రవర్తి సైనికుల్ని పిలిచి, కూర్ముడి భార్య బిడ్డలు ఎలా ఉన్నారో చూసిరండి. ఆ తల్లి ప్రసవమై ఉంటుంది. అప్పుడు ఎవ్వరికీ కేక వినబడలేదు. మనకి తెలియదు. తలుపులు తీసి చూడండి అన్నారు. తీరా తలుపులు తీసి చూసేటప్పటికి అస్థిపంజరాలు ఉన్నాయి. అప్పటికి వాళ్ళు మరణించారు. మరణించి ఆ తల్లి బిడ్డ యొక్క మాంసం తినివేయబడి అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. ఇది వచ్చి చెప్పారు. ఆ తర్వాత బ్రాహ్మణుడు శపిస్తాడేమో, పతనమైపోతానేమో అని భయపడి తొండమాన్ చక్రవర్తికి రహస్య ద్వారం ఉండేది. అందులోంచి పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నా ఆధీనములో ఉంచబడినటువంటి బ్రాహ్మణుని భార్య బిడ్డ, ఆమె కడుపులో ఉన్న పిల్ల కూడా మరణించారయ్యా. స్వామి నన్ను రక్షించు అన్నారు. ఆగ్రహం కలిగింది వెంకటేశ్వరుడికి. రాజ్యములు పరిపాలించేవాడివై ఉండి కూడా ధర్మభ్రష్టుడు ఒక బ్రాహ్మణుని భార్యని బిడ్డని రక్షిస్తావని మాట ఇచ్చి వాళ్ళు ఆకలితో కేకలు వేసి మరణించే రీతిలో వాళ్ళకి ఏర్పాట్లు చేశావా అని ఆగ్రహించి ఆయన, నువ్వు నాకు పిల్లనిచ్చిన మామగారికి తోడు పుట్టిన వాడివి కనుక నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ అస్థికల్ని పట్టుకెళ్లి ఆ పాండవ తీర్థం దగ్గరికి తీసుకురమ్మన్నారు. దాన్ని గోగర్భం అంటారు. అప్పుడు పల్లకిలో తీసుకెళ్లారు అస్థికలు. వెంకటేశ్వర స్వామి వారు కంఠం వరకు నీళ్లలో మునిగి ఆ నీటిని తీసి ఆ అస్థికల మీద చల్లారు. చల్లితే ఆ పిల్లలు తల్లి మళ్లీ బ్రతికారు. అప్పటి నుంచి స్వామి ప్రతిజ్ఞ చేశారు, నాకు అసహ్యం వేసింది. మీరు చేసేటటువంటి పొరపాట్లు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. అందుకని ఇక నుంచి నేను మాట్లాడను. ఎప్పుడైనా నాకు ఏదైనా పొరపాటు జరిగిందనిపించినా, ఏదైనా నేను అనుగ్రహించి చెప్పాలనుకున్నా అర్చకుల ద్వారా మాట్లాడుతాను అన్నారు. అప్పటి నుంచే ఎప్పుడెప్పుడు పొరపాటు జరిగినా అర్చకుల ద్వారా మాట్లాడుతారు.